హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కామన్ మ్యాన్. బీజేపీ తోటి ఎట్టకేలకు ఎన్డీఏలో అయితే టీడీపీ జాయిన్ అయింది. పొత్తు అయితే ముగ్గురు కలిపి పొత్తు అయితే ఫిక్స్ అయినట్టు మనకి తెలుస్తుంది. కాకపోతే సీట్ల విషయానికే ఇంకా క్లారిటీ కొంచెం రాలేదని తెలుస్తుంది. ఇక్కడ పోతే ఎంపీలు, బీజేపీకి ఎంపీలు అయితే కావాలి. వారు ఎంపీల కోసం ఎక్కువ ఫైట్ చేస్తున్నట్టు అయితే మనకి తెలుస్తుంది. వారు 5 ఎంపీలు 10 ఎమ్మెల్యేలు అయితే అడుగుతున్నారు. లేదంటే ఎమ్మెల్యేలు తగ్గించి ఎంపీలు పెంచినా పర్లేదని అయితే వాళ్ళు అడుగుతున్నారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు అంత ఈజీగా సీట్లు అయితే ఎవరు అంత ఈజీ కాదు ఆయనతోటి తెంచుకోవడం అనేది. సో ఆయన అయితే 3 ఎంపీలు 5 ఎమ్మెల్యేలు అయితే మేము ఇస్తాము. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చాలా వరకు తగ్గి 24 ఎమ్మెల్యేలే తీసుకున్నారు వారు. సో మీరు కూడా నగ్గే సీట్లు అయితే తీసుకోవాలి తప్ప అనవసరంగా ఏదో ఇచ్చామన్న విషయం మీద తీసుకోవడం అయితే ఉపయోగం ఏమీ లేదనేది చంద్రబాబు నాయుడు గారి క్లారిటీగా బీజేపీ వారికి చెప్పినట్లయితే తెలుస్తుంది. కాకపోతే ఇందులో ఎవరికి ఇచ్చారు అయితే అలా కూడా కాదు, మీది కాదు మాది కాదు అన్నట్టు 4 ఎంపీలు 8 ఎమ్మెల్యేలకి అయితే ఒక ఫైనల్కి అయితే వచ్చారని అయితే తెలుస్తుంది. అయితే ఎవరు వీళ్ళు, ఎవరు ఎమ్మెల్యేలు, ఎవరు ఎంపీలు అని అయితే మనకి వచ్చిన లిస్ట్ ప్రకారం ఎంపీల విషయానికి వస్తే అరకు కొత్తపల్లి గీత గారిని అయితే వాళ్ళు చూస్తున్నారు. లేకపోతే అక్కడ కొత్తపల్లి గీత గారి మీద కొన్ని కేసెస్ అవి ఉన్నాయని అయితే తెలుస్తుంది. కొంచెం ఈసీ అన్న అబ్జెక్షన్ పెట్టే అవకాశం ఉందని అక్కడ హేమనాయక్ అనే ఒక లేడీని అయితే వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది అరకు నుంచి. నెక్స్ట్ వచ్చేసి రాజమండ్రి పురంధరేశ్వర్ గారిని అయితే వాళ్ళు చూస్తున్నారు. పురంధరేశ్వర్ గారికి ఇస్తుంటే అక్కడ సోమవీరాజు గారు నాకు కూడా కావాలి రాజమండ్రి, నేను రాజమండ్రి వస్తుంది అని చెప్పి ఆయన పట్టుబడుతున్నట్టు అయితే తెలుస్తుంది. ఇకపోతే నెక్స్ట్ రాజంపేట వచ్చేసి కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే అక్కడ నల్లారికి కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, ఆయన అక్కడ నిలబడే అవకాశం ఉందండి. ఇకపోతే హిందూపురం లేదా నరసాపురం అయితే వీళ్ళు చెప్తున్నట్టు 3 ఎంపీలు అయితే హిందూపురం లేదా నరసాపురం ఇందులో ఏదో ఒకటి అయితే వెళ్ళే అవకాశం ఉంది, లేదా రాజంపేట ఇందులో ఆప్షన్స్ అయితే ఉండే అవకాశం ఉంది. హిందూపురం నుంచి మాజీ రాష్ట్ర బీజేపీ చీఫ్ సత్యకుమార్ గారు వారు నిలబడే అవకాశం ఉంది. కాకపోతే నరసాపురం వచ్చేసి మనకి రఘురామకృష్ణరాజు గారు RRR అయితే ఆయన ఎక్కువగా తెలుగుదేశం వైపు రావడానికి అయితే మొగ్గు చూపిస్తున్నారు. కాకపోతే బీజేపీలో కూడా వెళ్ళడానికి ఆయనకి ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళకి కావాల్సిన వ్యక్తే, వీళ్ళకి కావాల్సిన వ్యక్తే కాబట్టి ఆయన ఏ పార్టీలోకైనా వెళ్ళే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ ఎమ్మెల్యేలకు వచ్చేసరికి విష్ణుకుమార్ రాజు, వైజాగ్ నుంచి విష్ణుకుమార్ రాజు, ఆయనకి కూడా ఎక్కడ కాంట్రవర్సీ లేదు. సో ఖచ్చితంగా గెలిచే సీట్ అని అయితే అందరూ చెప్తున్నారు. ఇకపోతే నెక్స్ట్ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ గారు, ఆయనకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ప్లస్ ఇంకోటి అయితే చూస్తున్నట్టయితే తెలుస్తుంది బీజేపీ వారు. ఇకపోతే జంబలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి గారు, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు. ఇకపోతే ధర్మవరం కదిరి నుంచి విష్ణువర్ధన్ రెడ్డి, బీజేపీ లీడర్ విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ధర్మవరం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ ఇంతవరకు అయితే ఇప్పటి వరకు వచ్చిందంటే సమాచారం. నెక్స్ట్ ఏ సీట్స్ ఫైనల్ అవుతాయి అనేది మనం ముందు చూడాలి. కాకపోతే ఇక్కడ టీడీపీ తెలుగు తమ్ముళ్ళ దగ్గర నుంచి ఒకటైతే వార్త అయితే గట్టిగా వినిపిస్తుంది. వీళ్ళకి సీట్ ఇస్తే మేము నోటాకు ఓటేస్తాం అనేది చెప్తున్నారు. వాళ్ళు ఎవరంటే సోమవీరాజు, జీవీఎల్ నరసింహరావు, విష్ణువర్ధన్ రెడ్డి, అలాగే రఘురామ్. దీనికైతే సీట్ ఏమీ ఉండదనుకోండి, ఇప్పుడు ఢిల్లీలోనే కూర్చొని డిబేట్లు చేస్తుంటాడు ఈయన. ఇకపోతే విష్ణువర్ధన్ రెడ్డి కంటిన్యూగా అది పొత్తులో ఉన్నా పొత్తులో లేకపోయినా టీడీపీ పైన అలాగే జనసేన పైన కంటిన్యూగా కామెంట్స్ చేస్తా ఒక పొత్తు ధర్మం కానీ వేరేదేది పాటించిన వ్యక్తులు ఈయన ఒకళ్ళు. ఇకపోతే జీవీఎల్ నరసింహరావు గారు లాస్ట్ టైము తెలుగుదేశం పార్టీ అంత అద్భుతంగా పరిపాలించినా కూడా మాకు అయిపోయి ఆ సర్టిఫికెట్ ఇవ్వలేదు, ఈ సర్టిఫికెట్లు ఇవ్వలేదు అని చెప్పేసి ఎన్ఓసీలు ఇవ్వలేదు, ఇవన్నీ కొంచెం బురద వెళ్ళే ప్రయత్నం బాగా ఎక్కువగా చేశారు. కాకపోతే 5 ఏళ్ళుగా ఈయన గొంతు ఎక్కడ వినిపించట్లేదు. ఈయన కూడా ఇస్తే ఈయనకి ఎక్కడైనా సీట్ ఇచ్చినా కూడా మేము ఖచ్చితంగా నోటాకే ఓటేస్తాం తప్ప వేరే పార్టీకి దేనికి వేయమని అయితే తెలుగు తమ్ముళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. ఇంకొకళ్ళు వచ్చేసి సోమవీరాజు గారు రాజధాని రైతుల మీద కానీ వేరే వాళ్ళ మీద కానీ 100% కోవర్ట్గా పనిచేశారనేది తెలుగు తమ్ముళ్ళు చెప్తున్నారు. వాళ్ళు బయటికి చెప్పకపోయినా కూడా పబ్లిక్లో టాక్ అయితే ఏదో ఉందండి. సో వీళ్ళ నలుగురిలో ఎవరికి సీట్ ఇచ్చినా, ఈయనకైతే సీట్ ఉండదు అనుకోండి మ్యాక్సిమం, వీళ్ళలో ఎవరికి సీట్ ఇచ్చినా కూడా విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్ నరసింహరావు, సోమవీరాజు వీళ్ళు ఎవరికి ఇచ్చినా కూడా మేము నోటాకైతే ఓటేస్తాం. అక్కడే వైఎస్ఆర్సీపీకి అయితే ఓటేయం కానీ నోటాకేస్తాం. ఆబ్వియస్గా అక్కడ వేరే పార్టీ అయితే నగ్గుతా తప్ప వీళ్ళు మాత్రం నగ్గే పరిస్థితి లేదని వాళ్ళు కరాఖండిగా చెప్తున్నారు. సో చూడాలి మనం ఏం జరుగుతుంది అనేది, ఏం డెసిషన్ తీసుకుంటారు అనేది. అయితే రాజమండ్రి అయితే ఖచ్చితంగా సోమవీరాజు గారికి ఎవరో అక్కడ ఎన్టీఆర్ గారు కూతురుగా, అలాగే తెలుగుదేశం
ఇంక కొంచెకట్టుగా ఉంది. టీడీపీ పార్టీ కూడా చాలా బాగుంది. అక్కడ ఉన్నటువంటి 8 సెగ్మెంట్లో కూడా ఒక కనపర్తి కీన్ కంటెస్ట్ ఉన్నా సరే మిగతా నియోజకవర్గాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి చాలా బాగున్నాయి కాబట్టి అక్కడ నగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో సీట్ల విషయం అయితే ఇంకా ఫైనల్ అవ్వాలండి. కొంచెం మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఏం సెట్ చేస్తారన్నది మనం ఈ రోజు మళ్ళీ ఇంకొకసారి అయితే వాళ్ళందరూ కలవబోతున్నారు. దాన్ని బట్టి మనం ఏం జరుగుతుంది అన్నది చూడాలి. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వరకున్న బీజేపీ, టీడీపీ అండ్ జనసేనకు సంబంధించి అలయన్స్కి సంబంధించిన వార్తలు. నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.